అందరికీ నమస్కారం. విజ్ఞాన భారత యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ట్రంప్ భారత్పై వాణిజ్య ఒత్తిడి, జిఎస్పి రద్దు నుంచి టారిఫ్ వరకు. అసలు ఈ మధ్య టారిఫ్ అన్న వార్త బాగా పెరిగిపోతుంది. ఎందుకు, ఏంటి, ఈ విషయం ఈరోజు మనం తెలుసుకుందాం. డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. మరి భారత్పై అతడి వాణిజ్య ఒత్తిడి ఎందుకు పెరిగింది? ఎందుకంటే ఉక్రెయిన్ మరియు రష్యా యుద్ధ సమయంలో డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్కి సపోర్ట్ చేసేది, కానీ భారత్ రష్యా నుంచి చమురు, ఆయిల్ వంటివి కొనుగోలు చేసేది. అప్పుడు ట్రంప్ భారత్ని ఈ ట్రేడ్ ఆపమని హెచ్చరించాడు. ఎందుకంటే రష్యాకు ఇది ఒక రకమైన ఆర్థిక సహాయం వంటిది. కానీ భారత్ ఆపలేదు, ఎందుకంటే రష్యా మనకు మిత్రదేశం. అంతేకాదు, చమురు, ఆయిల్ వంటివి చౌకగా దొరుకుతుంది మరియు మనకు అవసరాలలో S-400 వంటి మిసైల్స్ అందజేసేది. కాబట్టి ఇవి కూడా ఒక రకమైన కారణాలని చెప్పుకోవచ్చు. ఇలా కొన్ని విషయాలను ట్రంప్ తన దృష్టిలో పెట్టుకొని భారత్పై ఇప్పుడు టారిఫ్ రూపంలో చూపిస్తున్నాడు. భారత్ అనే కాదు, చైనాను కూడా బెదిరిస్తున్నాడు. కానీ చైనా అమెరికాను దొబ్బేయమంది. చైనా నుంచి కీలక మినరల్స్ ఎగుమతి ఆపేసింది. దీనితో అమెరికాలోని చాలా రక్షణ కార్యకలాపాలన్నీ ఆగిపోయాయి. దీనితో ట్రంప్, చైనా మరియు భారత్ యొక్క కోపం ఫలితంగా 2025లో 25% రెసిప్రోకల్ టారిఫ్ మరియు 25% సెకండరీ స్టన్ చేయడంతో 50% టారిఫ్ భారత్పై విధిస్తున్నాడు. ఇది భారత్ ఎక్స్పోర్ట్స్కి $6 బిలియన్ లాస్ కావచ్చు. ఇప్పుడేమో వస్తువులు, ఖనిజాల వంటి వాటిపై టారిఫ్ పెంచాడు. కానీ ఇక ముందు భారత్లో అమెరికా ఐటీ రంగాలను మూసివేసే అవకాశాలు ఉండటం, లేదా వాటిని కూడా టారిఫ్ పెంచే అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకే అందరూ స్వదేశీ కంపెనీ అయిన జూహోకి మారుతున్నారు. ఇటీవల మన పార్లమెంట్లో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ జీమెయిల్ నుంచి జూహో మెయిల్కి స్విచ్ అయ్యారని తను పబ్లిక్గా తెలియచేశారు. ఇప్పుడు జూహో ఏంటి అని ఆలోచిస్తున్నారా? అవును, జూహో అనేది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ. ఇది 1996లో అడ్వెంట్ నెట్ అనే పేరుతో శ్రీధర్ వెంబు మరియు తన ఫ్రెండ్ టోనీ థామస్ స్థాపించారు. తమిళనాడులోని ఒక చిన్న ఊళ్ళో తెంకాసిలో ప్రారంభించారు. దీనిని 2009లో జూహో కార్పొరేషన్గా పేరు మార్చారు. వారి కళ భారతీయులు తమ సొంత సాఫ్ట్వేర్ని నిర్మించాలి అన్నదే. జూహో ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది. ఇప్పుడు ఇది 80కి పైగా దేశాలలో ఈ కంపెనీ కార్యాలయాలు ఉన్నాయి. కానీ జూహోకి ఎటువంటి షేర్ మార్కెట్, ఇన్వెస్టర్స్ లేరు, ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ లేవు. అయినా ప్రపంచంలో 190 దేశాలలో యూజర్లు ఉన్నారు. అసలు జూహో విజయ రహస్యం ఏంటి? గ్రామాలే. అవును, నగరాల నుంచి కాదు, గ్రామాల నుంచి ఉద్యోగాలు. తెన్కాశీలోని చిన్న గ్రామం నుంచి ప్రోగ్రామర్లు తయారవుతున్నారు. జూహో రూరల్ స్కూల్స్లో నేర్చుకున్న యువకులు ప్రపంచం వాడే సాఫ్ట్వేర్ను తయారు చేస్తున్నారు. సిటీలు కాదు, గ్రామాలు భారత భవిష్యత్తు అని శ్రీధర్ వెంబు చెప్పారు. అదే జూహో విజయం. భారత మేధస్సు ఎక్కడున్నా అది ప్రపంచాన్ని మార్చగలదు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఇప్పుడు జూహో ఎలా దూసుకెళ్తుందంటే దిగ్గజ కంపెనీలను చెమట పుట్టిస్తుంది. దీని సేవలు ఎలా ఉన్నాయంటే భారత్ సర్కారు సైతం వినియోగించడం మొదలుపెట్టింది. పార్లమెంట్లో అశ్విని వైష్ణవ్ పవర్ పాయింట్ నుండి ఏకంగా జూహో షోకి మారారు. ఆయన ఒక్కరనే కాదు, ఇలా చాలామంది జూహోకి మారారు. జూహో ద్వారా ప్రపంచానికి ఒక స్పష్టమైన సందేశం ఇచ్చింది. భారత్ ఇక ఐటీ రంగంలో ఏ దేశంపై ఆధారపడవలసి లేదు అని చాటు చెప్పింది. జూహో అతిపెద్ద బలం ఏంటి అంటే జూహో ఆల్ ఇన్ వన్ ప్లాట్ఫామ్. దీనిలో 50కి పైగా యాప్స్ ఉంటాయి. ఈమెయిల్కు ప్రత్యామ్నాయం జూహో మెయిల్, స్టోరేజ్ కావాలంటే జూహో వర్క్ డ్రైవ్, డాక్యుమెంట్ కావాలంటే జూహో రైటర్,
ప్రజెంటేషన్ కోసం జుహో షో, సిఆర్ఎం కావాలంటే జుహో సిఆర్ఎం, యూట్యూబ్ కావాలంటే ఆటో ప్లే, వీడియో మీటింగ్స్ కోసం జుహో మీటింగ్, వాట్సాప్కు ప్రత్యామ్నాయం కావాలంటే ఆర్ఎన్ఐ. వాట్సాప్ కంటే దీనిలో చాలా ఫీచర్స్ ఉన్నాయి. జుహో అందించే సేవలు సెక్యూరిటీ చాలా ఉంటుందని చెబుతున్నారు. ఇది మన దేశానికి ఒక రకంగా మేలు మరియు స్వదేశీ సంస్థ కూడా. అన్నిటికన్నా ముందు ట్రంప్కు గుణపాఠం వంటిది. పవర్ఫుల్ నేషన్తో ఫైట్ చేయకండి, టెక్ బిల్డ్ చేయండి అని చెప్పవచ్చు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో తప్పులు, సర్దుబాట్లు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు.